ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలామంది ఇళ్ళకి చాలా అలంకరిస్తూ ఉంటారు, వీళ్ళకి చాలా మంచి పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు, చాలా అందంగా చూసుకుంటూ ఉంటారు. ఇది చాలా సంతోషమైన విషయం. కానీ దేవుళ్ళు ఎక్కడున్నారు? దేవుళ్ళు ఎక్కడుండాలి ఒక గృహంలో అంటే పూజ గదిలో ఉండాలి. అవును కదా? పూజ గదిలో ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారు, గణపతి అనో లేదా హనుమంతుడనో లేదా రాములనో ఇంటి బయట, ఇంటి లోపల కాదు, ఇంటి బయట సింహద్వారం పైన కట్టేయడం. మీకు అట్లా ఏదైనా ఇంట్లో ఆంజనేయ స్వామిని పూజించే వాళ్ళు ఇంట్లో ఉన్నారు అని ఊరికంతా తెలవాలి అంటే ఇంటి పైన ఒక జెండా కట్టేయండి, కేసరి జెండా. తెలుస్తుంది మీరు భక్తులు అని. అంతేకాని దేవుణ్ణి సింహద్వారం పైన ఇంటి బయట పెట్టేస్తే మీరు ఇంట్లో ఉంటారా చెప్పండి? దేవుళ్ళని ఇంటి బయట పెట్టేసి మీరు లోపల ఉండడం ఆనందంగా. ఇది ఏం సంస్కారం, ఎవరు చెప్పించారో తెలియదు. అర్థం చేసుకోండి. దీనికి శాస్త్రాల్లో అన్నిటిలో కూడా వీటికి ఆధారాలు ఉన్నాయి. ఇంటి బయట, గుమ్మం బయట, ఇంటి బయట ఉండాల్సినది ఎవరు? కీర్తిముఖుడు. అవును కదా? ఎన్నిసార్లు మీకు దీని పురాణాల్లో ఉన్న ఇతిహాసాలు వీటన్నిటికీ కూడా మీకు తెలియచేస్తున్నాను. కీర్తిముఖుడు ఎప్పుడు కూడా ఇంటి బయట సింహద్వారం పైన కీర్తిముఖుడు తప్పితే వేరే ఏ దేవతలు ఉండకూడదు. ఇంటి లోపల దేవతలు ఉండాలి. కాబట్టి ఇంటి లోపల మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు గుమ్మం బయట విష్ణు ఫోటో పెట్టుకోండి, గణపతి ఫోటో పెట్టుకోండి, ఆంజనేయ స్వామిని పెట్టుకోండి, శివుణ్ణి పెట్టుకోండి, లేదు అంటే శ్రీరాముల వారి పట్టాభిషేకం జరిగే ఫోటో పెట్టుకోండి. ఇటువంటివి ఏది పెట్టినా తప్పులేదు ఇంటి లోపు. కానీ ఇంటి బయట దయచేసి అటువంటివి సింహద్వారం పైన పెట్టుకోండి. అక్కడే సింహద్వారం పైన ఫోటోలు పెడతారు, కింద చెప్పులు వదులుతారు. తర్వాత ఇవన్నీ ఊరికే ఎందుకు అసభ్యకరమైనవి. దానికి దయచేసి మీకేదైనా ఓకే ఈ ఫోటో పెట్టుకోవడం వల్ల అందరికీ మేము ఇటువంటి వాళ్ళు తెలుస్తుందంటే ఇంటి సింహద్వారం పైన ఒక స్వస్తికి రాయండి, ఒక ఓంకారం వేసుకోండి, లేదా ఒక గాయత్రి మంత్రం చిన్నగా చెక్కి గాయత్రి మంత్రాన్ని పెట్టండి డోర్కి. ఇవన్నీ శుభమే, ఇవన్నీ మంచివే. కానీ దయచేసి పెద్ద పెద్ద ఫోటోలు ఇంటి బయట సింహద్వారం బయట తగిలించకండి. ఇంటి బయట ఏదైనా దృష్టి దోషాలకి అవి ఇవి ఏదైనా తగిలించాలంటే దాంట్లో కీర్తిముఖుడు అత్యంత ప్రధానమైనది. తర్వాత గుమ్మడికాయ కడుతూ ఉంటారు. ఇవన్నీ ఓకే, ఇవన్నీ మీ నమ్మకాలు చేసుకోండి. కానీ దేవుడి ఫోటోలు గుమ్మడికాయలు తగిలేసినట్టు ఇంటి బయట పెట్టేస్తే మీరు ఆ ఇంట్లో ఉండగలరా చక్కగా చెప్పండి? అందుకే మీరు ఎప్పుడు ఇంటి బయటే ఉంటారు. భర్త ఇంటికి బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తారో లేదో తెలీదు. తర్వాత పిల్లలు ఇంటి బయటకు వెళ్తే ఇంటికి వస్తారో లేదో తెలియదు. మీరు ఇంట్లోకి వెళ్తే వస్తారో లేదో తెలియదు. ఇది పరిస్థితి. ఎందుకు ఇంట్లో ఉండాలి లేదు అంటే ఇంట్లో ప్రశాంతత లేదు. దేవుళ్ళని బయట పెడితే ఇంట్లో ప్రశాంతత ఎక్కడొస్తుంది చెప్పండి? దయచేసి ఇంటి లోపల దేవతలు ఉండాలి, ఇంటి బయట కీర్తిముఖుడు ఉండాలి. మరి శ్రీవాస్తు యంత్రము అంతే, అది కూడా ఇంట్లోనే ఉండాలి. అది ఏ ఇంట్లో అయినా సరే, ఏ గదిలో ఎక్కడైనా పెట్టండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. పూజలు చేసే అవసరం లేదు. అవన్నీ ఒక సైంటిఫిక్ రీజన్. 9/9/9 అది చాలా గొప్పది. అది చాలా అదృష్టాన్ని ఇస్తుంది. మరి అంతేకాకుండా చాలా ఉపయుక్తమైనది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని సృష్టించేవి. అవి ఇంట్లోపల ఉండాలి. కీర్తిముఖుడు ఇంటి బయట ఉండాలి. మరి ఇంటి బయట దేవుళ్ళని సింహద్వారానికి పెట్టకూడదు. సింహద్వారం కాదు, ఇంటి బయట దేవుళ్ళని అంటే ఇంటి బయట సింహద్వారం పైన ఫోటోల్ని ఫ్రేమ్ కట్టి పెద్ద పెద్దగా అలంకరించకండి. దయచేసి అటువంటి ఉంటే ఇమేజ్ తీసి చక్కగా దేవుడి గదిలో పెట్టి పూజించండి, మంచిది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం
చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.